హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనకి వినాయక చవితి 2024లో ఏ రోజున వస్తుంది, ఏ తేదీన వస్తుందో మీకు ఈ వీడియోలోనైతే క్లియర్గా తెలియజేస్తానండి. అలాగే ఇలాంటి ముఖ్యమైన పూజలకు సంబంధించినవి, విశేషమైన పండుగల గురించి వీడియోస్ అయితే మన ఛానల్లో ఉంటాయండి. ఒకసారి చూడండి, నచ్చినట్టయితే ఛానల్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అయితే మనకి 2024 సంవత్సరంలో వినాయక చవితి ఎప్పుడు వస్తుంది అనేది, చవితి టైమింగ్స్ అన్నీ కూడా వివరంగా మీకు ఈ వీడియోలోనే తెలియజేస్తానండి. మనకి ప్రథమ పూజలు చేసే వినాయకుడికి మనం సంవత్సరం అంతా కూడా మనకి ఎటువంటి విఘ్నాలు కలగకుండా మనం ఈ వినాయక చవితి పండుగ అనేది ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటాము. ప్రతి వాడల్లోని ఇళ్ళల్లోని కూడా 9 రోజులు కూడా నవరాత్రులతో చక్కగా వైభవంగా వినాయక చవితి పందిళ్ళతోటి కలకలలాడుతూ ఉంటుంది. అయితే మనకి ఈ వినాయక చవితి రోజు ఏ కార్యక్రమం అయినా మనం మొదలు పెట్టాలని ఆ వినాయకుడిని కోరుకొని పూజ చేసుకున్నట్టయితే మనకి అన్ని విధాలా కూడా విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయండి. ఈ సంవత్సరం మనకి వినాయక చవితి అనేది ఎప్పుడు వస్తుంది అంటే, భాద్ర శుక్ల చవితి సెప్టెంబర్ 7 శనివారం నాడు వినాయక చవితి జరుపుకుంటాము. అయితే మనకి చవితి తిథి ప్రారంభం వచ్చేసి సెప్టెంబర్ 6 శుక్రవారం ఉదయం 11:55 ప్రారంభమయ్యి సెప్టెంబర్ 7 మధ్యాహ్నం 1:51 ముగుస్తుందండి. అయితే మనం ఏదైనా సరే సూర్యోదయంతో చేసుకుంటాం కాబట్టి సెప్టెంబర్ 7నే మనం వినాయక చవితి అనేది మనం జరుపుకుంటాము. అలాగే ఈ వినాయక చవితి రోజు కూడా మనం పూజా టైమింగ్స్ అవి కూడా ఏంటి అంటే, ఏదైనా సరేనండి మనకి మధ్యాహ్నం 12 గంటల లోపు పూజ చేసుకున్నట్టయితే శుభ ఫలితాలు అయితే లభిస్తాయి. మార్నింగ్ నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపు అయితే మనం పూజ చేసుకోవచ్చు. అయితే సెప్టెంబర్ 7 శనివారం నాడు వినాయక చవితి జరుపుకుంటాము. థ్యాంక్ యూ సో మచ్ అందుకు. మరొక మంచి వీడియోతో నేను ముందుకు వస్తానండి. నచ్చినట్లయితే ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.